ఆదోనిలో పెట్రోల్ డీజిల్ కష్టాలు, బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు. ఆదోని పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. పట్టణంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం కొన్ని బంకుల్లో మాత్రమే ఇంధనం లభ్యమవుతుండటంతో అక్కడ వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. సాయిబాబా గుడి వద్ద ఉన్న 2 పెట్రోల్ బంకులు, సనా ఫంక్షన్ హాల్ సమీపంలోని బంక్, ఎమ్మిగనూరు రోడ్ నాయరా పెట్రోల్ పంప్ మరియు ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఉన్న పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం నిర్మల్ టాకీస్ వద్ద ఉన్న పోలీస్ పెట్రోల్ బంక్ మరియు ఆస్పరి రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ బంకుల్లో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉంది. ఈ సమాచారం తెలియడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆ బంకుల వద్దకు పోటెత్తారు. నిర్మల్ టాకీస్ పరిసర ప్రాంతాల్లో ఆటోలు, లారీలు, కార్లు మరియు బైకులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలు బారులు తీరడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి రాత్రి 11 దాటినా పెట్రోల్ బంకులోనే మకాం వేసి ప్రశాంతంగా ప్రజలు పెట్రోల్ డీజిల్ వేసుకునే విధంగా ఆయన చర్యలు చేపట్టారు. ఇంధన కొరత కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. అధికారులు స్పందించి తక్షణమే పెట్రోల్ డీజిల్ నిల్వలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదోని ప్రజలు కోరుతున్నారు. అన్న ఈరోజు పరిస్థితి చూస్తూ ఉన్నారు. మొత్తానికి పెట్రోల్ బంక్లో చూస్తూ ఉంటే దాదాపుగా మేము అర్ధగంట అయిపోయింది నిలబడిడా. కాకపోతే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఎవరో బాటిల్ తెచ్చేసి వాళ్ళు వేసుకుపోతున్నారు, ఎవరో అమ్ముకునేటోళ్ళకి వాళ్ళకి పెట్రోల్ ఇస్తున్నారు. కానీ ఈడున్న ప్రజలకి ఎక్కడ పెట్రోల్ లేకున్నట్లు ఒక అర్ధగంట అయిపోయిందో గంట అయిపోయిందో మనం నిలబడిడా. కానీ ఇంతవరకు మన బండ్లు పంపించే పరిస్థితుల్లో లేదు అసలుకి. అంటే ఎందువల్ల అని మీరు బ్లాక్లో అమ్ముకుంటారా? మొత్తానికి ఒక ఫోటో చూసినా లేదు, మొత్తానికి క్యాన్లు నింపుకోపోయినారు. కానీ మా బండ్లో పెట్రోల్ వేసుకునేదానికి లేదు అసలు. ఏదైనా ఇది మన ఆస్పరి బైపాస్ పెట్రోల్ బంక్, ఇది హెచ్పి పెట్రోల్ బంక్. ఇది గంట అయిపోయింది మేము నిలబడి, అయినా కానీ మనకి దారి లేదు అసలుకి. చూస్తూ ఉన్నారు కదా మొత్తం రద్దీ ఎట్లా ఉందనేది చూస్తూ ఉన్నారు కదా. చెప్తా ఉంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఉండండి నిలబడండి అంటే ఎంతసేపు నిలబడతాం చెప్పండి. పెట్రోల్ ఎక్కువ